జగన్ మోడీనో అమిత్ షానో కలిసినప్పుడల్లా సైలెంట్గా వచ్చేస్తాడు. దాని మీదన తెలుగుదేశం అధినేత చంద్రబాబు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కావచ్చు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళని కలిసినప్పుడు ఇదివరకు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు కలిసినప్పుడు బయటకు వచ్చి వివరం చెప్పేవాళ్ళు కాబట్టి, అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. కానీ ఈ దఫా వచ్చేటప్పటికి అట్లా కాబట్టి తామైతే అట్లా ఓపెన్గా ఉంటాం, జగన్ అట్లా కాదు రహస్యంగా ఉంటాడు అన్నటువంటిది వాళ్ళు విమర్శిస్తూ ఉండేవాళ్ళు. మరి ఈ దఫా చంద్రబాబు గారు అమిత్ షాని కలిశారు, జేపీ నడ్డాని కూడా కలిశారు, బయటకు వచ్చారు, మీడియా అంతా అక్కడే ఉంది, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏమయ్యింది? ఇదే $1 మిలియన్ ప్రశ్న. బాబుగారి మీడియా ఆలోచనల ప్రకారం చూసుకుంటే, బాబుగారి సోషల్ మీడియా కానీ మీడియా ఆలోచనల ప్రకారం చూసుకుంటే ఇప్పటికే జనసేన ఒక 25 సీట్ల దాకా కనీసం ఇవ్వాల్సి ఉంది, ఒక 2-3 ఎంపీ సీట్లు ఇవ్వాల్సి ఉంది. అక్కడ అవి తగ్గితే అది తమ వాళ్ళతో ఇబ్బంది ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు అనివార్యం. ఎందుకంటే రేపటి ఎన్నికల్లో జగన్ని తట్టుకోవాలంటే ప్రభుత్వ యంత్రాంగం అతని చేతిలో ఉంటుంది కాబట్టి కేంద్రం సపోర్ట్ కావాలన్నటువంటి. రెండవది, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉందన్నది ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి, కేంద్రంతో జగన్కి సంబంధాలు ఉన్నాయని కూడా, బలమైన సంబంధాలు ఉన్నాయని జనం నమ్ముతున్నారు కాబట్టి, అది ఆ బంధం మాకుంది అని తెలియజేస్తే, మాకే ఉంటుంది అని తెలియజేస్తే అప్పుడు తటస్థ ఓటర్లు జగన్ నుంచి తమ వైపుకి టర్న్ అవుతారన్నట్టు చంద్రబాబు గారి ఆలోచన. అందుకోసం పొత్తు కావాలి. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఇదివరకటికి మళ్ళీ ఇస్తే తీసుకునే స్థితిలో లేదు, డిమాండ్ చేసి తీసుకునేటటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఆంధ్రాలో పరిస్థితి పుంజుకోకపోవచ్చు, కానీ జాతీయ స్థాయిలో పుంజుకున్న దాన్ని చూసినే కదా, అది పెట్టుబడి పెట్టుకునే కదా వాళ్ళు చేసేటువంటిది బేరం. అదేదో సంథింగ్ ఎక్కువ అడుగుంటారు. బయట వచ్చిన ప్రచారం ఏంటంటే 2-3 సీట్లు ఎంపీ సీట్లు, ఒక 6-7 అసెంబ్లీ సీట్లు ఇస్తానని తెలుగుదేశం పార్టీ చెప్పిందనేది. అయితే అవన్నీ వాస్తవాలు కాకపోవచ్చు, కానీ ఆ రేంజ్లో అయితే పొత్తుకి ఒప్పుకోరు. ఎందుకు అంటే వాళ్ళు కనీసం 7-8 పార్లమెంట్ అడుగుతారు. ఇదివరకు 14-15 స్థానాలు, అప్పుడు 15 స్థానాలు ఇస్తానని చివరికి 13 అని, అంటే 25 ఇస్తానని 15 చేసి 15 నుంచి 13 చేసి చివరికి అందులో 3 మళ్ళీ తెలుగుదేశం బీఫామ్లు ఇచ్చి ఫ్రెండ్లీ కాంపిటీషన్ అని పెట్టారు. ఇప్పుడు ఇక్కడ అట్లాగా ఒప్పుకోదు. ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ అంత అమాయకంగా లేదు, అమిత్ షా నడ్డాలు అంత ఖాళీగా కూర్చుని లేరు. మోడీకైనా కోపమే ఉంటుంది కాబట్టి వాళ్ళు 8 అడిగారు, 6 నుంచి 8 పార్లమెంటు స్థానాలు, 25 ఎమ్మెల్యే స్థానాలు అడిగారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అదే అందువలన సైలెంట్ అయిపోయారు. లేకపోతే ఇదిగో మేము కలిసిన తర్వాత వాళ్ళు ఇది అడిగారు, మేము ఇది ఇస్తామన్నాము అని చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? ఇంక్లూడింగ్ బాబు గారి మానసపుత్రుడైనటువంటి రాధాకృష్ణ గారి ఆంధ్రజ్యోతి కూడా అట్లా రాయకుండా ఏదో బతిన్లాడుతున్నారు వాళ్ళే అని రాసుకొచ్చింది తప్పించి అసలు విషయం రాయకపోవడం వెనకాలన్న వాస్తవం అదే సందేహం.